7 న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మన మ్యాగజైన్ స్టోరీ వచ్చి కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్. కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అంటే కూడా చైర్మన్ ఇప్పటి వరకు జనసేన నాయకుల్లోనే ఒక పోటీ అనేది కనిపించింది. కానీ ఇప్పుడు అనుకోకుండా కూటమిలో భాగంగా తెలుగుదేశం కూడా ఈ కూడా చైర్మన్ రేస్లో ఉందని చెప్పి మనకు అందుతుంది సమాచారం. గ్రౌండ్ రిపోర్ట్ చూసినట్లయితే నిన్నటి మొన్నటి వరకు జనసేనలో కొంతమంది నాయకులు ఈ కూడా చైర్మన్ పదవి కోసం పోటీ పడుతున్నట్టు, ఒక పక్కన ఫిషర్మెన్ కమ్యూనిటీ, ఒక పక్కన కాపు సామాజిక వర్గం, ఈ ఇద్దరు కూడా సేమ్ పార్టీ నుంచి ఈ సీట్ కోసం, ఈ చైర్మన్ పదవి కోసం రేస్లో ఉన్నారు. వారు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం ఉన్నప్పటికీ నూతనంగా కొత్తగా ఒక పేరు అయితే తెరపైకి వచ్చింది. ఆవిడే వనమాడి సుస్మిత. 2024లో మంచి మెజారిటీతో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కైవసం చేసుకోవడంలో వనమాడి సుస్మిత భర్త వనమాడి ఉమాశంకర్ పాత్ర చాలానే ఉందని చెప్పి పార్టీలో వర్గాలు, ప్రజల్లో కూడా ఒక రకమైనటువంటి వినికిడి మొదలయ్యి ఈ సుస్మిత పేరు పైకి వెళ్ళినట్టు మనకున్నటువంటి సమాచారం. అసలు ఆ సుస్మితకు ఉన్న క్వాలిటీస్ ఏంటి, ఆవిడకున్న అర్హతలు ఏంటి అని చూస్తే ఆమె వనమాడి ఫ్యామిలీ ఇచ్చిన మహిళ. అదేవిధంగా ఎంఎస్ మైక్రోబయాలజీ విద్యను పూర్తి చేసుకొని ఆమె ఒక విద్యావంతురాలుగా సిద్ధంగా ఈ పదవికి అయితే ఉందని చెప్పి విశ్వసనీయమైన సమాచారం మనకు అందుతుంది. అదే కాకుండా ఈ సుస్మిత తల్లిగారు వచ్చి కాపు సామాజిక వర్గం, ఈ సుస్మిత తండ్రి గారు వచ్చి ఫిషర్మెన్ కమ్యూనిటీ. అంటే ఈమెకి రెండూ కూడా కలిసి వచ్చే అంశాలుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంతకన్నా ముందు ఆమె భర్త, ఆమె మామ ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీ విజయానికి వారంతటా వారు ఎంత కృషి చేశారో కాకినాడ ప్రజలే కాదు పైన పెద్దలు కూడా చర్చించడం ఉందని మనం ఉన్నటువంటి విశ్వసనీయ సమాచారం. ఇందులో భాగంగా కూడా చైర్మన్లో అన్యాయంగా వచ్చిన పేరు ఏదైతే ఉందంటే అది వనమాడి సుస్మిత. మరి ఎవరికి ఈ పదవి వరిస్తుందో కూటమిలో భాగంగా అటు జనసేనకి వెళ్తుందా లేదా వనమాడి ఉమాశంకర్ భార్య సుస్మితకి వెళ్తుందా అని ఉత్కంఠంగా అందరూ వెయిట్ చేస్తున్నారు. చూద్దాం, త్వరలో ఈ పదవికి ఒక క్లారిటీ వస్తుంది. కూడా చైర్మన్ ఎవరు ఎక్కబోతున్నారు అనేటిది అందరూ కూడా ఇది తెలుగుదేశం పార్టీ నుంచి, జనసేన నుండి, ముఖ్యంగా కాకినాడ ప్రజలందరూ కూడా ఎంతో ఉత్కంఠంగా వెయిట్ చేస్తారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ సో మచ్.